తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు. ప్రతిసారి మా అక్క కొండా సురేఖకు చెప్పాల్సి వస్తుంది. ఒక మహిళగా మళ్ళా చెప్తున్నా, ఒక మహిళగా సాధారణ ఎంపీటీసీ నుండి ఈ స్థాయికి రావడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాల మధ్యలో, రాజకీయాల మధ్యలో ఒక మహిళగా ఈ స్థాయికి రావడానికి మేము ఎప్పుడు కూడా గర్వపడతాం. ఈ విషయంలో కొండా సురేఖ అక్కను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. కానీ మా కొండా సురేఖ గారు ఈ మధ్య ట్రాక్ తప్పుతున్నారు. అది పేషీలో ఉన్న వాళ్ళ వలన దేని వలనో మాకు తెలియదు. కానీ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కి దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి పురోహితులు పోవద్దని చెప్పి రూల్ పెట్టింది. కానీ వీళ్ళ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కి మాత్రము భద్రాచలం నుండి పురోహితులు అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో హోమం చేస్తారు. ఎవరింట్లో? మా కొండా సురేఖ ఇంట్లో చేస్తారు. అంటే వీళ్ళకేం కాదు, కానీ వేరే వాళ్ళ ఇంటికి మాత్రం పోవద్దు. పోనీ పురోహితులకు టైంకి జీతం ఇస్తురా? లేదు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఈ మధ్య కొత్త దందా షురు అయింది. నేను ఏప్రిల్లోనే ఎప్పుడో ఒక వీడియో చేసిన. అనూప్ అనే వ్యక్తి మీద ఒక వీడియో చేయడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి ఈ అనూప్ సమయం అయిపోయినా సరే, అతని కాలం పరిమితి అయిపోయినా సరే, ఎందుకు ఎండోన్మెంట్ లో కూర్చోబెట్టినారు? ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ గా సెక్రటరియట్ లా తీసేసి దేవాదాయ శాఖ కమిషనర్ పేషీలో ఎందుకు పెట్టినారు? ఈ అనూప్ కి ఉద్యోగం ఇవ్వడం కోసం సిగ్గుశరాలు లేకుండా 5 లక్షలకు 3 లక్షలకి ఎందుకు మీ ఉద్యోగాలను అమ్మకుంటున్నారు అని చెప్పి నేను ఎండోన్మెంట్ మంత్రి అయినటువంటి కొండా సురేఖను అడుగుతా ఉన్నా. సామాన్యులను ఎందుకు బలి చేస్తున్నారు? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ప్రూఫ్స్ కావాలా మీకు? ఇమ్మంటారా? మాట్లాడితే అంతకుముందు ఎవరో మీ పిఆర్ఓ కేసు పెడతాం, బొక్కలేస్తామంటే మేము జైలుకు పోవడానికి కూడా సిద్ధమని ఎప్పుడో చెప్పినా. మీ తాటాకు సప్పుళ్ళకి ఎవడు భయపడ్డు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేయాల్సినటువంటి, డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం కొండా సురేఖ పేషికి ఎందుకు వచ్చింది? సామాన్యుల కడుపు కొట్టడానికి మీరు కంకణం కట్టుకున్నారా? మరి అట్లన్నప్పుడు అనూప్ నీవు డిస్మిస్ చేయి. ఎవడా అనూపు? వాడికి ఎందుకు పట్టం కడుతున్నావు? 5 లక్షల పైసల కోసం ఉద్యోగాలు అమ్ముకుంటున్నారా? 3 లక్షలు 5 లక్షలు అంట అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఎందులో? దేవాదాయ శాఖలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరిని డిస్మిస్ చేసింది మీ దేవాదాయ శాఖ రీసెంట్ టైంలో? చూద్దామా? నా పేరు శ్రీధర్. దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను. నాతో పాటు మరో 25 మంది కూడా దీర్ఘకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మా శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వేధించి అధికార దుర్వినియోగం చేస్తూ దీర్ఘకాలం నుండి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు మోపి తొలగించేస్తున్నారు. ఆ ఖాళీలను కనీస అర్హత లేని వారి బంధువులకు 3 లక్షల నుండి 5 లక్షలకు అమ్మేసుకుంటున్నారు. అంటే దైవాన్ని నమ్ముకొని దేవాదాయ శాఖల ఉద్యోగాలు చేస్తే అక్కడ కూడా అవినీతి. వాడిపోయినటువంటి పూలను మేము ఏరుకొచ్చి దాంతో అగరబత్తులు చేస్తామన్నప్పుడే మీ దైవికత్వం ఏందో అర్థమైంది మాకు. కొండా సురేఖ గారు ఎవరో ప్రైవేట్ బిజినెస్ ని మీ ఎండోన్మెంట్ అఫీషియల్ పేజ్ లో మీరు ప్రమోట్ చేసినప్పుడే మీరు ఏందనేది అర్థమైంది. ఈ అనూప్ అనే వ్యక్తి గురించి నేను ముందే మాట్లాడినా, కానీ చీమ కూడా కుట్టినట్లేదు. నీ పేషీలకు వెళ్ళి తీసేసి దేవాదాయ శాఖ కమిషనర్ దగ్గర పనిచేసినావు, పెట్టినవు వాళ్ళని. అది కూడా ఎవరిని తీసేసి? ఈ శ్రీధర్ అనే వ్యక్తిని తీసేసి ఇంకొకరు ఎవరు? స్టెనోగ్రాఫర్ కృష్ణప్రియ. ఏం పంచాయతీలతోటి నీకు? ఎందుకు డిస్మిస్ చేయాలి? మరి వాడు ఉన్నాడు కదా విధవ, వాడు అనూప్, వాడు ఉన్నాడు అవినీతి పరుడు, అవినీతి చేసే కుక్క. ఆ కుక్కంది దమ్ముంటే తీవాన్ని. ఏం బతకద్దా వీళ్ళు ఉద్యోగాలు చేసుకొని? 3 లక్షలు 5 లక్షలు కూడా లేవా మీకు? కోట్ల ఆస్తులు ఏం చేస్తున్నారు? పొల్యూషన్ బోర్డులో వచ్చే పైసలు ఏం చేస్తున్నారు? సంతకం పెట్టండి, ఏ ఫైల్ మూవ్ అవుతలే కదా పొల్యూషన్ బోర్డులో. మంత్రి కొండా సురేఖ అక్క సంతకానికి
కోట్ల రూపాయల విలువ ఉంది కదా పొల్యూషన్ కంట్రోల్లో. మరి ఆ పైసలు సరిపోతలే అవుట్ సోర్సింగ్ వాళ్ళ దగ్గర 3 లక్షలు 5 లక్షలు అడుక్కునే మొహాలు మీరు. ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా? అనూప్ గాడి కోసం వీళ్ళందరినీ తీయడం ఏంది? ఏం తప్పు చేసిండు? ఏం అవినీతి చేసిండు వీళ్ళు? శ్రీమతి కృష్ణప్రియని డిస్మిస్ చేయడానికి కారణం ఏంటి? శ్రీధర్ అనే వ్యక్తిని డిస్మిస్ చేయడానికి కారణం ఏంటి? అనూప్ కి రెన్యువల్ ఇవ్వడానికి కారణం ఏంటి? దీనికి తప్పకుండా దేవాదాయ శాఖ సమాధానం చెప్పి తీరాలి. ఆర్టీఎస్ ఏం చెప్పారు ఆగండి. గత వారం నన్ను మరియు శ్రీమతి కృష్ణప్రియ అనే సినోగ్రాఫర్ను నా విధుల నుండి తొలగించినారు. ఆమె గత 5 సంవత్సరాల నుండి ఇక్కడే విధులు నిర్వహిస్తూ గతంలో సీనియర్ ఐఏఎస్ల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న ఆమెని స్థానంలో అర్హత లేని అనూప్ అనే కంప్యూటర్ ఆపరేటర్ గతంలో దేవాదాయ శాఖ మంత్రి గారి పేషిలో చేసి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల అక్కడి నుండి తొలగించి మళ్ళా కమిషనర్ ఆఫీస్లోని మా స్థానంలో నియమించారు. ప్రశ్నిస్తే మాపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని బెదిరిస్తున్నారు. ఈ విషయంలో మీ సహాయం మాకు చాలా అవసరం. దయచేసి మీరు స్పందించి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ప్లీజ్ మేడం అని చెప్పి వాళ్ళు నాకు ఈరోజు ఉదయం మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు పెడుతున్నావు కొండా సురేఖ క్రిమినల్ కేసులు? అనూపు నేను తిట్టినా అని చెప్పి నీ పేషీలకి తీసేసి నేను ఉద్యోగాలు ఊడబెక్కి మరి దేవాదాయ శాఖలు ఇమ్మని నేను చెప్పినా నీకు. ఇదే అనూప్ గురించి గతంలో ఎన్నిసార్లు మాట్లాడినా? 3 లక్షలకి 5 లక్షలకి అమ్ముడు పోయే బాపట్ల మీరు లేవా? బాణం ఎక్కుతున్నాడు కదా సుమంత్, పైసలు లేవా? లండన్ లో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు, ఇక్కడ బానే ఉన్నారు, మళ్ళా తీసుకొచ్చి దేశంలో పెట్టుకున్నావు. మరి పైసలు లేవా అని అడుగుతున్నా నేను మీ దగ్గర. బికారులా పైసలు లేవా? సామాన్యుల కడుపు కొడతారా? ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టిస్తారా? ఏం పెట్టండి, దమ్ములుంటే నా పైన క్రిమినల్ కేసు, దమ్ముంటే నా పైన క్రిమినల్ కేసు పెట్టండి. డిస్మిస్ ఎందుకైనారో చెప్పాలి. మర్యాదగా డిస్మిస్ చేసిన వాళ్ళని మళ్ళా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేకపోతే ఏ కోర్టు మెట్ల ఎక్కడానికైనా నా సొంత పైసలతో నేను సిద్ధమని చెప్పి కొండా సురేఖకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ మీద అమితమైనటువంటి అభిమానం ఉన్నది. మీ పేషీలో ఉన్న దుష్ట శక్తుల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ఒక మహిళగా ఎప్పుడు మీకు గౌరవం ఇస్తూనే ఉంటా, కానీ వ్యక్తిగత కక్షలు ఎప్పటికీ లేవు. రాజకీయం విషయానికి వస్తే ఒక మహిళగా, ఎదిగినటువంటి మహిళగా మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము ఇన్స్పిరేషన్ గానే తీసుకుంటాం. కానీ సామాన్యుల జోలికి వస్తే మాత్రం ఊరుకోము అని చెప్పి నేను చెప్తా ఉన్నా మరొక్కసారి. వాళ్ళ మీద కాదు మీరు పెట్టాల్సిన క్రిమినల్ కేసు. ఈ వీడియో చేస్తున్నందుకు నా మీద పెట్టండి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులెక్కి ఏ చేత్తో అయితే డిస్మిస్ చేసిరో నేను మళ్ళా చెప్తున్నా, మర్యాదగా వాళ్ళని తీసుకోండి. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ శాఖ మీద, ఈ శాఖలో ఏం జరుగుతుందో, యాదగిరి గుట్టలో ఏం జరుగుతుందో, ఏ అడ్డమైన ఎండోన్మెంట్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ డీసీగా ఎవడు నియమించిండో అవినీతి పరుణ్ణి ఎంక్వైరీ చేయాలని చెప్పి దీని మీద నేను మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ, గౌరవనీయులైనటువంటి ఎండోన్మెంట్ కమిషనర్ గారిని, గౌరవనీయులైనటువంటి మా అక్క మంత్రి కొండా సురేఖ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, బట్ ఏం లేదు. ఇక ఫైనల్ గా చెప్తా ఉన్నా, ఎవరినైతే డిస్మిస్ చేసిండ్రో శ్రీమతి కృష్ణప్రియ అండ్ శ్రీధర్ ఇమీడియట్ గా తక్షణమే
వాళ్ళని విధుల్లోకి తీసుకోండి అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు ఆ పైన కక్ష ఏమైనా ఉంటే ఈ కక్ష సాధింపు చర్యలు నా పైన తీర్చుకోండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ